అబ్రాహాము దేవుణ్ణి అడుక్కుంటున్నాడు. సొదొమ గొమొర్ర విషయంలో అబ్రాహాము దేవుని అడుక్కుంటున్నాడు. దేవుడు ఆల్రెడీ సొదొమ గొమొర్రని నాశనం చేయాలని, అగ్ని గంధములతో కాల్చేయాలని వచ్చేసాడు. ఆ విషయం అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు అబ్రాహాముకి బాధ కలిగింది. ఆ విషయంలో సొదొమ గొమొర్ర విషయంలో బాధ కలిగింది. అరే, అన్యాయంగా ప్రజలు చచ్చిపోతున్నారే, అన్యాయంగా ప్రజలు నాశనమైపోతున్నారు అనేసి ప్రభు దగ్గర అడుక్కుంటున్నాడు. ప్రభా, ఆఖరిగా ఉంటున్నాడు. ప్రభా, ఒక్క 10 మంది ఉన్నా దాన్ని ఏం చేయవు కదంటే ప్రభు అన్నాడు, 10 మంది ఉన్నా ఏం చేయనయ్యా అన్నాడు. చూడండి, అబ్రాహాము ఆశ ఏంటంటే ఆ పాపిష్టి ప్రదేశాన్ని లేక ఆ పాప భూయిష్టమైన ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలని అని ఆశపడుతున్నాడు. అది అబ్రాహాముకున్న ఒక మనసు అన్నమాట. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, కొంతమంది వాడు కానీ చెడిపోయినైతే వాడు ఎప్పుడు చచ్చిపోతాడని ఆశపడతారు. వాడు చచ్చితే బాగుండని ఆశపడతారు. కానీ ఒక నీతిమంతుని యొక్క ఆశ ఏంటని తెలుసా? తన వల్ల ఇతన్ని ప్రేమిస్తాడు. అదే కదా యేసయ్య అన్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు దేవుడు కూడా. ఆ విషయంలో అబ్రాహాము ప్రభుని అడుక్కుంటున్నాడు. ప్రభా, ఒక 10 మంది చూపిస్తా సొదొమ గొమొర్రని ఏమీ చేయవు కదా అంటే, నువ్వు 10 మందిని చూపిస్తే నేను సొదొమ గొమొర్రని ఏమీ చేయనయ్యా అన్నాడు. ఆ 10 మందిని చూపించడానికి ఎంత తపన పడ్డాడు తెలుసా అబ్రహాము. మనం నిజంగా ప్రభు నమ్మిన బిడ్డలమైతే, ఒక దేవుని నమ్మిన విశ్వాసం మనమైతే, మనకున్న ఆ తపన తెలుసా, నా ఇరుగు పొరుగు వారు కూడా బాగుండాలి అని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. ఆ పక్కింటి వాడు బాగుండాలి, మహిళలు బాగుండాలి, వాళ్ళ గురించి ఎక్కువ ప్రాణం చేయాలి మనం. ప్రభా, ఆ కుటుంబాన్ని దర్శించండి అయ్యా, ఆ కుటుంబాన్ని బాగు చేయండి, ఆ భర్తను రక్షించండి, ఆ భార్య రక్షించండి. ఎందుకు తెలుసా, ఒక విశ్వాసకి ఏం తెలుసా అంటే, ఖచ్చితంగా దేవుడి కుటుంబం ఏమన్నా చేస్తాడు ఇలాగ ఉంటే, ఇలా బ్రతికితే. అదే కదా అబ్రాహాం అన్నాడు. దేవుడు అన్నప్పుడు అబ్రాహాం అన్నాడు, ప్రభు 10 మంది చూపిస్తా అన్నాడు. అబ్రాహాం ఏం ఆశ తెలుసా అబ్రాహాంకి? ఆ సొదొమ గొమొర్రని కాపాడుకోవాలని. కానీ దేవుడు దాన్ని నాశనం చేయాలని వచ్చాడు. అబ్రాహాం అయితే ఆ పట్టణాన్ని కాపాడుకుని ఆశపడుతున్నాడు. ఈనాడు మనం కూడా విశ్వాసమైన తర్వాత మనకున్న ఒక ఆశ ఏం తెలుసా? ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? అన్యుల్లా బ్రతికి దీని అరణులుగా, వాడు పాడైతే పోకుండా వీడు పాడైపోతే బాగుండు. మనకి చూసినప్పుడు మనకి ఆ ఉద్దేశం రాదు వాడు బాగుపడాలనేసి. ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి తెలవనప్పుడు. కానీ దేవుడు ఎరిగినాక మనకి ఏం ఆశ తెలుసా? వీడు బాగుపడితే బాగుండే, ఈ కుటుంబం బాగుంటే బాగుండే, ఈ కుటుంబం రక్షించబడితే బాగుండే అని ఆశ ఆ దేవుడు నమ్మినప్పుడు మాత్రమే అది వచ్చింది. ఎందుకు చెప్పండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి మనం కూడా మన వాళ్ళని ఎంతగానో ప్రేమించాలి. మన వలే మన పొరుగు మనం ప్రేమించాలని దేవుడు వాక్యం చెప్తుంది. నీ పట్ల నీకు ఎంత ఆశ ఉందో, నీ పట్ల నీకు ఎంత బాగుండాలని ఆశ ఉందో దేవుడి దగ్గర, అదే రీతిగా ఇరుగు పొరుగులు కూడా అనుకోవాలి. మనం ఏమని తెలుసా? ప్రభా, నన్ను ఈ రకంగా దీవించావు, నా కుటుంబం అయితే చాలా బాగుంది ప్రస్తుతం, నీ దయ వల్ల, నీ కృప వల్ల నా కుటుంబం బాగుంది ప్రభా. మా పక్కోళ్ళు పాడైపోతున్నారు యేసయ్య, మా ఎదురోళ్ళు పాడైపోతున్నారు ప్రభా, వాళ్ళు కూడా మమ్మల్లాగా దీవిస్తా ప్రభా వాళ్ళు కూడా అని ఒక నిజమైన విశ్వాసం అడుక్కుంటాడండి. దేవుని నమ్మిన ఈ విశ్వాసం కూడా ఎదుటోడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకోడండి. అబ్రహాం లాగా అడుక్కుంటాడు. ప్రభువా, ఆ ఇంటి కోసం ప్రార్థిస్తా, మా అక్కల పక్కల గురించి ప్రార్థిస్తా ప్రభువా, ఒక అవకాశం రక్షించబడటకు సహాయం చేయి ప్రభువా అని ఒక విశ్వాసిగా మనము అడుక్కుంటాం. ఎందుకంటే మనం దేవుని నమ్మినాం కదా, మనం అన్యులు కాదు కదా, మనమేమి కోపతాపంతో నిన్నోళ్ళు కాదు కదా, ప్రేమ కలిగిన వాళ్ళు మనం అందరమే. దేవుని బిడ్డలంటే ప్రేమ కలిగిన వాళ్ళు. ఎదుటోడు కూడా మనోడని ఆశపడతాం. ఇప్పుడు మనకు ఒక చక్కటి అమ్మాయి ఉంది, మన మాట బాగా వింటా ఉంది. పాపపు లోకంలో మనం చెప్పినట్టు మన బిడ్డ, మన అమ్మాయి, మన కుమార్తె వింటా ఉంది. ఎదురింటిలో మన ఆశపడ ప్రభా, నా బిడ్డ ఏ రీతిగా ఉందో అదే రీతిగా ఎదురింటి అమ్మాయి కూడా, ఎందుకు ఆ అమ్మాయి ప్రవర్తన బాగలేదు, ఆ
అమ్మాయిని దర్శనం చేసే నా బిడ్డ వలె నా కుమార్తె ఎలాగ ఉందో అలాగే అమ్మాయి కూడా బాగుంటే బాగుంటుంది ప్రభు అని మనమైతే ఆశపడతాం. ఎవరు చెప్పండి? దేవుడు నమ్మినది. కానీ అందరూ ఆ ఆశ ఉండదండి. ఎవరిది వాళ్ళకే. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని ఆశపడతాం. నిజంగా ఎంతవరకు న్యాయం చెప్పండి? అది ఎంతవరకు అది న్యాయం? అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు తెలుసా? మనం కూడా లోకాన్ని అంతగా బాగా ప్రేమించాలని. యేసుక్రీస్తు ఏది రీతి మన కోసము మరణించాడో ఎదుటివాని కోసం మనం కూడా ప్రాణం పెట్టే విధంగా మనం జీవించాలండి. ఈరోజు దేవుని మనం అందరం కూడా మన కుటుంబాలు బాగున్నాయి, భర్తలు బాగున్నారు, భార్య బాగుంది, బిడ్డలు బాగున్నారు. కానీ ఇరుగు పొరుగు వారు దేవుని ఎరక్క ఎంతమంది కదా నశించిపోతుండేది, ఎంతమంది పాడైపోతుండేది. అబ్రహాం లాగా మనం కూడా ప్రభుని అడగాలి. ఏమని తెలుసా? ప్రభువా, ఒక అవకాశం ఆ కుటుంబానికి అయ్యా, ఒక అవకాశం మా పక్కింటికి ఇవ్వండి అయ్యా, ఒక అవకాశం ఈ పక్కింటికి ఇవ్వండి అయ్యా, వాళ్ళు పాడైపోతున్నారు ప్రభు అని నువ్వు కానీ ప్రార్థిస్తే నిజంగా ఒకవేళ నీ ప్రార్థన బట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వచ్చేమో, నీకున్న ప్రేమను బట్టి దేవుడు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వచ్చేమో. ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? ఎందుకు ప్రభుని నువ్వు అడగకూడదు? అబ్రహాం లాగా అడగకూడదు? దేవుడికి ఎంత ఆశ తెలుసు నువ్వు అలాగాని అడిగితే, అరే నా బిడ్డ నాలాగా ఆశపడుతుంది, నా బిడ్డ నేను అలాగా రక్షించబడాలని ఆశపడుతుంది, అదే రీతిగా నా బిడ్డకు ఆశపడుతుంది అని ఎంతగానో నిన్ను మెచ్చుకుంటాడు కదా దేవుడు. ఒకసారి ఆలోచించు. నీ ఎదురింటి వాళ్ళు నీ వల్ల ఉండాలని ఆశపడుతున్నావా? నీ పక్కింటి వాళ్ళు నీ ఉండాలని ఆశపడుతున్నావా? ఒకవేళ నువ్వు అలా ఆశపడలేదంటే ఏం తెలుసా? నువ్వు బాగలేదు, నీ కుటుంబం బాగలేదు, నీ బిడ్డలు బాగలేరు. నీ బిడ్డలే కానీ దేవుడిని ఎదుగుతూ ఉంటే, నువ్వు ప్రభులు ఎదుగుతూ ఉంటే, ప్రార్థనల మందులు ఎదుగుతూ ఉంటే నీకు వచ్చే ఆశయం తెలుసా? మరో ఆశ ఎదుటివారు బాగుండాలని, అక్కలు పక్కలు బాగుండాలని నువ్వు ఆశపడతావు. అది నిజమైన దేవుని బిడ్డలు ఉండే దేవుని ప్రేమ. అలా ఆశపడతారు. అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా దేవుడు డిసైడ్ చేసేసాడు కాల్చిపడేయాలని. అయినా కూడా అబ్రహాము అడుక్కుంటున్నాడు, ప్రభువా ఒక్క 10 మందిని చూపిస్తానయ్యా, 10 మందిని చూపిస్తానయ్యా. నాశనం చేయగలంటే చూపి 10 మందిని ఏమీ చేయనన్నాడు. చూడండి దేవుడు ఎలా ఒప్పుకున్నాడు అబ్రహాం మాట. మరి నీ మాట నా మాట ఎందుకు ఒప్పుకోడు? యేసుక్రీస్తు ప్రభు నీ పక్షాన నా పక్షాన తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడే. నువ్వు అడిగే ప్రార్థన ప్రభు మన పక్షాన అడుగుతున్నాడే. నువ్వెందుకు అడగకూడదు? మన దేవుణ్ణి ఇరుగు పొరుగు గారి గురించి, కాలేజీల స్నేహితుల గురించి, ఉద్యోగుల కొలిగుల గురించి ఎందుకు నువ్వు అడగకూడదు? అలా మనం ఎప్పుడు అడుగుతామో నిజం తెలుసా? వారి క్షేమాన్ని కోరే మనం క్షేమంగా ఉంటాం. వాళ్ళు ఎలా ఉండాలని ఆశపడతామో అలాగే మనం కూడా దేవుడు మనల్ని అలాగా దీవిస్తాడు. వాళ్ళ క్షేమం కూడా అడిగామనుకో, దేవుడు కూడా నీ క్షేమాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడతాడు. అంతేగాని పట్టించుకోక నీ కుటుంబమే నువ్వే అనుకుంటే ప్రభు బాధపడతాడే. కళ్ళు ఎదురుగా అలా బతుకుతుంటే నా బిడ్డ మౌనం ఉందే, నాకేం చెప్పట్లేదని దేవుడు బాధపడతాడు. ఏమనుకుంటున్నావు? ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా నన్ను దీవించావు, నేను క్షేమంగా ఉన్నా, మరి నా ఎదుటి అక్కలు పక్కోళ్ళు బాలేరు ప్రభు అని అబ్రహాంలాగా ప్రార్థించవచ్చు. అబ్రహాంలాగా ప్రార్థిస్తావా? దేవుడు నిన్ను దీవిస్తాడు.